హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఇది బ్రీజా. ఇంతకుముందు ఎస్క్రాస్ తీసినాం, ఇవాళ 2 మంది తీసినాం ఇక్కడ. అయితే వీళ్ళు కొత్త కారు ఎక్స్చేంజ్ కోసం వచ్చిర్రు. వీళ్ళు ట్రూ వాల్యూకు అమ్మలేదు కారు, ఇది అది రెండు, అందుకోసం మేము తీస్తాం. ట్రూ వాల్యూలు బాగా అగ్గోకి అడుగుతారు. మనం తెలంగాణకు డైరెక్ట్ ఇస్తాం కాబట్టి రూపాయి ఇటు సెట్ చేసి ఇస్తాం అన్నట్టు. మీకు అర్థమవుతుంది, పక్కా అందరికీ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి. క్విక్ క్విక్ అని డిఆర్ఎల్ లైట్ టైపే వస్తుంది. ఇది లైట్ అక్కడ, లైట్ అక్కడ, కటిక పెట్టేది ఇక్కడ, కన్ను కొట్టేది అక్కడ అని ఉంటాయి గణపతి గీయాలు. సో 2020 మోడలు, 2021 రిజిస్ట్రేషను, ZXi CVT ఆటోమేటిక్. మీకు AMT ఒక వేరియంట్ ఉంటుంది, CVT ఒక వేరియంట్ ఉంటుంది. CVT కొంచెం రాయలు, మీకు రబ్బర్తో ఉంటుంది కాబట్టి కారు అయిన ఫీలింగ్ రాదు కొంచెం ఆటోమేటిక్లో. సో పవర్ స్టీరింగ్, పవర్ విండో, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, తీరొక్క ఫీచర్స్ ఉంటాయి. బండి ఒరిజినల్. 2020 తర్వాత అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాయన్ని సియాజ్ పెట్రోలే, ఇవి మొత్తం పెట్రోలే. బెలోనో, స్విఫ్ట్, సెలోరియో, వ్యాగనర్, డిజైర్, ఇవన్నీ కూడా అవి డిజైర్, సెలోరియో, స్విఫ్ట్, వ్యాగనర్ ఇవన్నీ కూడా పెట్రోలే. ఇంకా వీళ్ళ దగ్గర ఒక 90-95 కార్లు అమ్మేదానికి ఉన్నాయి. ఇవేమో ఎక్స్చేంజ్ వచ్చినాయి, అంటే మనం ముందే కస్టమర్తో డైరెక్ట్ డీల్ చేసుకొని క్లోజ్ చేసుకుంటాం అన్నట్టు. ఏవి ఒరిజినల్ పెయింట్ ఉండి, సర్వీస్ రికార్డ్ ఈ రోజు దాకా ఉండి, నాన్ పొల్యూషన్ స్టిక్కర్ ఉండి, ఈ అద్దం కూడా ఒరిజినల్ షోరూమ్ దయ్యి ఉండి, కొన్ని రకాలుగా చూజ్ చేస్తాం. అడ్వకేట్, CA, డాక్టర్ ఇట్లాంటి వాళ్ళు బిజినెస్, రఫ్లీ బిజినెస్, కమర్షియల్ యూస్, నాన్ యాక్సిడెంటల్ కాకుండా మేము ప్రయత్నం చేస్తాం. సేమ్ ఎడమ వైపు చూడండి, ఒరిజినల్. సో మనం లాక్ చేసినప్పుడు ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ ఉంటాయి. సో మిర్రర్ ఫోల్డింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇది స్పోర్టివ్ అలో వీల్స్. వర్షం కొడుతుంది ఢిల్లీలో, 3-4 రోజులు ఉంది. షాకర్స్, ఎటువంటి ఆయిల్ లీకేజ్ లేదు. సేమ్ రైట్ సైడ్ కూడా మీకు అద్భుతంగా ఉంది. మీరు సొంతం వచ్చి కొనుక్కుంటే బెస్ట్ నేను అనుకుంటున్నా. JK టైర్లు, కొత్త టైర్లు వేసినాక అంతా 10,000-12,000 తిరిగింది. అండర్ బాడీ చూద్దాం. మొట్టమొదలు ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు, 10 సెకండ్స్ పట్టుకుంటా. సో మనం ఆయిల్ లీకేజ్ ఎక్కలేదు, AC వేస్ట్ వాటర్ పోతుంది. సేమ్ బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదండి. బండి అయితే ఇప్పటికిప్పుడు నెంబర్ 1 ఉన్నది కండిషను. సో ఆలోచన చేయండి మీరు, 2021 కొనొచ్చా అని. ఇది జాకీది, అంటే ఒక్కసారి కూడా జాకి పెట్టే అవసరం రాదు. రోడ్లు నిర్మలా సీతారామన్ తెలుగులో మాట్లాడుతుంది, ఆంధ్రాలో ఎక్కడనో. రోడ్లు మొత్తం 60% చేసిరు పాపం పెద్ద ఆయన నితిన్ గడ్కరీ సారు. సో రోడ్లు మొత్తం చేసిరు కాబట్టి మనకు ఆ సిచ్యువేషన్ రాదు. ఈ ఎకోస్పోర్ట్ నేను మీకు మొన్న తీసిన వీడియో. ఇప్పుడు 4,30,000 వరకు ఇస్తారు. ఇక పోతలేదు వాళ్ళకు. కస్టమర్ ఏమో అమ్ముతా అంటే ఎవడు కొనాలి, 5 లక్షలు చెప్పిండు మొన్న. నేను 2.5కే అడిగిన, నవ్విండు, నన్ను మాట్లాడలే. కొద్దిసేపు మాట్లాడుకుంటే మనకు పడే ధర చూసుకోవాలి కదా. సో ఎక్సలెంట్. నా కూర్చునే సబ్ కుచ్ హో జాయ్. ఇవాళ 2 బండ్లు డెలివరీ తీసుకున్నాం. నిన్న జీప్ కాంపాస్ తీసుకున్నామండి, మొన్న డబ్బులు కట్టింది. ఈయనే తీసిన జీప్ కాంపాస్ కూడా, కస్టమర్ డైరెక్ట్ చూసుకున్నాడు, అంతా ఓకే అయింది. ఎయిర్ బ్యాగ్స్ 2, ఆటో ప్యానల్ AC. ఇది AC ఇక్కడ లోపలికి వస్తుంది. దీన్ని మనం మందులు, ఫ్రూట్స్ ఏమైనా పెట్టుకుంటే ఇట్లా ఇటు అనుకోండి. పాల డబ్బాలు, చిన్నపిల్లలు ఏమన్నా ఐటమ్స్ రాంగ్ రూట్ వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా ఏదైనా JBL టైప్ ఏమైనా స్పీకర్ ఉంటాయి. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో 20-30 JBL స్పీకర్ 10,000-7,000 వస్తుంది. పెద్ద స్పీకర్, అది చార్జబుల్ ఉంటుంది, మస్తు ఉంటుంది. టూర్కి పోయినప్పుడు అటు తీసుకెళ్ళండి. కార్లు ఉన్నది ఎందుకండి, ఖచ్చితంగా టూర్ వేయాలి. చూసుకోండి ఒరిజినల్. ఎందుకంటే దేనికి గ్యారెంటీ ఉండట్లేదు, ప్రతి క్షణం బస్ శ్రీ ఆంజనేయం జస్ట్ ఇట్లా పట్టుకొని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనుకుంటా ఏ గుళ్ళకి పోయినా, ఏ దర్శనం పోయినా అదొక ఘోరమైన అనుభూతి. సో కారు ఉన్నది తిరగడానికి, ఫుల్ ఎంజాయ్ చేయాలి. లాక్ సేమ్, ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉంది. బండి అయితే నెంబర్ 1 ఉంది. చూసుకోండి బ్రీజా, దాని కవర్లే. పేరుకు పెట్రోలు, ఆటోమేటిక్లో మంచి మైలేజ్ ఉంటుంది. సేమ్ మనకు లెఫ్ట్ కూడా టైర్లు డైమండ్ కట్ అలా వీల్స్. ఈ రబ్బర్స్ కూడా ఏం పోలే, మీరు దగ్గరికి వెళ్ళి చూసుకోండి. బటన్ సిల్ ఉంది కానీ మట్టి ఉంది, ఎందుకంటే వర్షం కొట్టింది కాబట్టి. కస్టమర్ కారే అమ్మడానికి తీసుకొస్తాను. ఇక వీళ్ళకి రేటు కలుతలేదు. ఈయన 11 లక్షలు 12 లక్షలు పెట్టి కొనడు ఇది. సో వీళ్ళు చాలా తక్కువగా అడుగుతారు. వీళ్ళు 5,70 అట్లా వీళ్ళు అడుగుతారు. ఆ కస్టమర్ 6 లక్షల చిల్లర చెప్తాడు. తెలంగాణ, ఆంధ్రాలో సేమ్ బండి 8.5-9 లక్షలు పోతుంది. కొన్నప్పుడు 12-14 ఉంది ఆంధ్ర, తెలంగాణలో. మీరు రేట్లు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఒరిజినల్ క్వార్టర్ ప్యానల్ పంచెస్, ఒరిజినల్ రూఫ్ పంచెస్, ఒరిజినల్ నట్లు ఎక్కడ బోల్ట్ ఎక్కడ పోలే, సేమ్ నట్లు బోల్ట్ ఎక్కడ పోలేదు. లెఫ్ట్ క్వార్టర్ ప్యానల్ గాడి వాసన లేక నికల్ గయా.
16 మోడలు టైటానియం వస్తుంది, అది కూడా మీకు ఇమ్మీడియట్గా సేల్ అవుతుంది. ఈ 2-3 రోజుల్లో తెలంగాణ అన్నదమ్ములు చాలా కార్లు, నిన్న 3 కార్లు పోయినాయి, ఇవాళ 2 కార్లు పోయినాయండి. నిన్న సన్ రూఫ్ UF65 వేయింది, యార్డ్లో ఉండే అక్కడ హైదరాబాద్లో కస్టమరు, గుంటూరు కస్టమర్ అక్కడ నుంచి పోయింది. AP07 కస్టమరు, నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ కస్టమర్లు ఎప్పుడు కూడా మాకు ముఖపరిచయం లేదు. AP07 పోయింది. టైటానియం మా కాకతీయ సామ్రాజ్య వాళ్ళు గట్టోళ్ళు అన్నట్టు, వాళ్ళకి ఆ బండి పోయింది. అంటే ఇక మాట నిన్న తీసుకున్నారు వాళ్ళు. ఇంకా చాలా పోతాయి. మున్సిపల్లో ఉంటారు వరంగల్ మున్సిపల్లో ఎంప్లాయీస్ సార్ వాళ్ళు. చూడండి బ్యాక్ సైడ్ సేమ్ ఒరిజినల్ పంచెస్. అయితే AP07 యాజ్ పర్ వీడియో పెట్టలేదు, అది ఒకటే నాకు కొద్దిగా బాధ అవుతుంది. మేము ఈ వీడియోలు కొన్ని పెట్టకుండా ఈరోజు కూడా 17 ఫిగో మన మెదక్ పక్కపొంటి దాన్ని మన అదే రగన్న కాన్స్టెన్స్ ఏదో ఉంది కదా, అది ఫస్ట్ రగన్న ఎమ్మెల్యే ఉన్న బాపత్ దాని పక్కపొంటి, ఆయన ఏదో గుర్తొస్తలేదు. ఆ రెడ్డి అనేది చచ్చిపోతే ఈయన గెలిచిండు, ఆయన భార్య మీద చదువురా ఆమె గెలిచిన పేరు ఉంది. సో అక్కడ నుంచి వచ్చిండు. చూడండి ఒరిజినల్, ఇది కూడా సేమ్ మేము ఇందాక కూడా డిస్కస్లో చూపించినాం. ఇవన్నీ టైర్ పంక్చర్ అయితే పొద్దుగటన పోతే అట్లా అక్కడికి వస్తాయి. ఇప్పుడు అట్లా ఎవరు లేరు, ఇప్పుడు ఎవరిది వాళ్ళ యమునా తీరే ఆగమాగా ఒకటే ఊరుకుడు తప్ప ఎవరికి లైఫ్ మీద సోయలేదు. ఇది అల్ట్రా వైడ్ కెమెరా, మంచి క్వాలిటీ ఉంటుందండి. రివర్స్లో వైపర్ వాటర్ ఇండ్లకెళ్ళి వస్తాయి, స్పాయిలర్ లైట్ ఉంది, వైపర్ ఉంది, డిఫాగర్ ఉంది. డిఫాగర్ అనేది నవంబర్ డిసెంబర్ కూడా మనకు తెలంగాణ ఆంధ్రలో ఏడైతే వర్షాలు లేటుగా చంపుకుంటున్నాయి గట్టిగా, సో అప్పుడు పనికి వస్తుంది అది. కొండ తీర ప్రాంతాలు, శ్రీశైలం ఘాటు దిగినాక దోర్నాల ఆత్మకూరు ఇటు సైడ్ కానీ, అటు నంద్యాల పర్వతాలు కానీ, అటు కడప, అటు మనకు పులివెందుల రోడ్డు పోతున్న కడప బైపాస్లో కానీ, అక్కడక్కడ ఎక్కడైతే గుట్టలు మనం చిత్తూరు, పీలేరు, తిరుమల, శ్రీశైలం అడవులు వెంబటి ఫాగ్ జామ్ అవుతుంది పొద్దున. అరకు వ్యాలీ, ఈ కాకినాడ కూడా బీచ్ నియర్ బై కూడా అవుతా ఉంటాయి, నెల్లూరు బైపాస్ అట్లా కూడా అవుతుంది. సో అక్కడ మీకు అది ఫాగ్ అనేది ఆ బటన్ ఆన్ చేస్తే ఆ వైర్లతోని వేడవుతుంది. ఇది మ్యాండేటరీ, ఎక్స్పర్ట్ వాళ్ళకి మ్యాండేటరీ. వెనక నుంచి ఎవడన్నా పొద్దుగాల డ్రైవింగ్ చేస్తే, నేనైతే చెడుకు దూరంగా ఉంటా. పొద్దుగాల లేచిపోడు, పొద్దుకి తాగిన కాడు ఓడు, తిన్న కాడు ఓడు, పట్టిగా పొద్దుకి తాగి బయటకు వెళ్ళడు, ఇటువంటి మన హిస్టరీలో లేవు. అటువంటివి చేసినప్పుడు ఈ డిఫాగర్స్ అవసరం, ఎందుకంటే వెనక నుంచి లారీలు అవి వస్తాయి కాబట్టి. సో ఇట్లాంటి కొన్ని చెడ్డ పనులు చేయకుంటే సంతోషం. చూడండి ఒరిజినల్, ఎక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, చాలా క్వాలిటీ ఉంది మీకు. సో అతను అంటే 1,33,000 రూపాయలు, 1,33,000 కిలోమీటర్ తిరిగింది. ఇది ట్రాక్ ఉంది, మనం కొనలేదు కాబట్టి కొనం కూడా. ఎందుకంటే ఈ 5.5 లక్షల బడ్జెట్లో మేము కొంటే 1,50,000 2 లక్షలు పెట్టి తెలంగాణలో చిన్న బళ్ళు తీసుకుంటాం, డీజిల్ 25 మైలేజ్ వచ్చేటి. ఇది డబ్బున్నోళ్ళకి అవసరం. ఆటోమేటిక్ పెట్రోల్లో 20 మైలేజ్ వచ్చేటట్టుగా హైదరాబాద్ లోకల్లో తిరిగేటట్టుగా అవసరం. ఎవరైతే ఇది 14 మోడల్ BS6 ఇంజన్ 15 ఏళ్ళ లైఫ్ అవసరమో వాళ్ళకి అవసరం ఇది. మేము 5 లక్షల పైన ఎప్పుడూ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. 2 లక్షలు 2.5 లక్షలు లాస్ట్ ఇన్వెస్ట్మెంట్. అందులో కూడా క్వాలిటీ ఫిల్టర్ చేసి తీసుకొస్తాం. కాకపోతే మా అన్నలు తెలంగాణలో ఇంకొంతమంది కూడా పెద్ద వెహికల్స్ మీద మోజు ఉంటుంది కదా, సో వాళ్ళ కోసం మేము కష్టపడి వీడియోలు తీస్తాం. అందులో కూడా మేము చాలా సక్సెస్ అయినాం. ఇది కూడా సక్సెస్ వెహికలే. 5,75,000 షోరూమ్లో ఆయన అడిగారు. ఆ 10,000 మా కమిషన్, 5,85,000 ఇచ్చిన ఫిక్స్ రేట్. మళ్ళీ తగ్గుడు లేదు. తగ్గితే మీరు కూడా తగ్గుతారు. కారు కొన్నాక గంటకు మీ కారు అవుతుంది, మాది కాదు. కారు సడన్గా సేల్ అయింది, మీది అవుతుంది, మాది ఎందుకు అవుతుంది? సో అప్పుడు మీరు రేట్ డౌన్ చేసుకోలేరు, అది అర్థం చేసుకోరు. పుష్ బటను, క్రూజ్ కంట్రోల్, తిరొక్క ఫ్యూచర్ నెంబర్ ఉన్నది, ABS బ్రేకింగ్ ఉన్నది, హెడ్ లైట్లు, ఫోగ్ ల్యాంప్స్ అన్నీ కూడా స్టిక్కర్స్ అన్ని నెంబర్ ఉన్నది. మీకు ఏం పనేం లేదు, బస్ సస్పెన్షన్ టైట్ ఉంది. టైర్లు మొత్తం కొత్తయే, ఒకటి మొత్తం JK, అదేమో గుడ్డిగారు వచ్చింది. సేమ్ బ్యానెట్ పట్టి స్టిక్కర్స్ కూడా ఎక్కడ పోలేదు, మళ్ళీ ముట్టుకుంటూ అంటుతాయి. హెడ్ స్టిక్కర్ కూడా పోలేదు. సో ఇవన్నీ కూడా బ్యాటరీ కూడా ఇవన్నీ ECM స్టిక్కర్స్ కానీ, ఇది కూడా ఎక్సలెంట్ ఉంది. మీకు తక్కువ ఇప్పించే ప్రయత్నం చేస్తాం. చలో, థ్యాంక్ యూ, నమస్తే. ఇస్కా ఫోన్ ఆ రहा. సో ఢిల్లీ కార్స్ తెలంగాణ ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో చేసుకోండి, యూట్యూబ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దగ్గర తెలంగాణలో కూడా ఒకటి ఢిల్లీ నుంచి విజయవాడ నుంచి అన్న ఇంకో బండికి కడుతున్నాడు. యాక్చువల్గా మేము ఫస్ట్ AP07 బండి కొన్నోళ్ళే 1,50,000 కొట్టిరు. స్పిన్ని యార్డ్లో నేను మొన్న తీసిన బాబు రెడ్ ఫిగో, వాళ్ళు నిన్న పొద్దుగాల 6 గంటలకు వచ్చిర్రు. 3:30 దాకా బండికి కొంచెం అదొకటి ఉంటే వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చేసరికి లేట్ అయింది. 4:30కి వేరు సార్ వాళ్ళు. పోతే ఈ 1,50,000 లెజ్ చేసినాం. మళ్ళీ ఆ బండి అమ్మబడనని మళ్ళీ పెట్టిన యూట్యూబ్లో మన పైకి పోండి. సోల్డ్ అవుట్, ఎవ్రీ వెహికల్ సోల్డ్ అవుట్ అయితే సోల్డ్ అవుట్ అంతే. ఇక మళ్ళీ దాన్ని పెండింగ్ పెట్టలేము, ఏ ఒక్క కారు కూడా అంతే. లాస్ట్ 4 వీక్స్ అయినా ఇప్పుడు మనం ఒక పని చేసినామంటే ఖచ్చితంగా సక్సెస్ అయ్యేటట్టే చేస్తాం మేము.
ఇక మళ్ళీ అది వెట్టుడు చేసుడు. ఒకటి మహీంద్రా తార్ ఉంది 0045 లోకల్ది, గుర్రం రెడ్డి సాబ్ది ఒక ఆయనది. సో 2-3 ఉన్నాయి కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి. ఇది కూడా మీకు 430కి అంటున్నాడు. బండి గాలి తగలలేదండి. ఎవరైనా ఎకో స్పోర్ట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఢిల్లీ రిజిస్ట్రేషన్ కేర్ ఆఫ్ అడ్రస్ చేసుకుంటే వాళ్ళకి పనికి వస్తుంది ఇది. ఎందుకంటే ఇది 6 ఎయిర్ బ్యాగ్, దీనికి 80,000-90,000 ట్యాక్స్ వస్తుంది. మళ్ళీ నా దగ్గర కాదు, ఎవరి దగ్గర కొన్నా ట్యాక్స్ ఒక్కంతే వస్తుంది. మళ్ళీ అట్లా ఇట్లా ఏముండదు. చూడండి 66267 సేమ్. ఇది కూడా నెంబర్ 1 2017. ఇది కీలెస్ ఎంట్రీ. మళ్ళీ ఇక్కడ వస్తుంది లాక్ అన్లాక్ కూడా ఇట్లా వస్తుంది, అన్లాక్ అవుతుంది. సో ఇది మన దానిలో వీడియోలు ఉంది యూట్యూబ్లో. హోగయా భయ్యా, హోగయా. సో మేము మనది పని అయిపోయింది. సో మీరు ఆలోచన చేయండి, యూట్యూబ్ పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిలో మేము ముందుంటాం మీకోసం ఖచ్చితంగా. తెలంగాణలో సిద్దిపేట ఆఫీసు ఎగ్జిట్ నెంబర్ 7 నుంచి సరిగ్గా 70 కిలోమీటర్లు. మీకు ఈ సంవత్సరం డిసెంబర్ దాకా ఘోరంగా రేట్ డౌన్లు అయితే. సర్పంచ్ ఎలక్షన్స్ అని వానికి తాగిపిచ్చి మీరు పోటీ చేసే కంటే 0 ఉంటుంది అందులో. మీరు ఎట్లా చేయాలంటే వేరేటోనికి మీరు టికెట్ ఇచ్చి మీరు 100-2 లక్షలు తీసుకొని కారు కొనుక్కొని ఇంటికాడ భార్య పిల్లలు తిప్పుకొని మళ్ళీ వాడు రోజు ఎలక్షన్ అయితే తాగిపిస్తారు తినిపిస్తారు. అంతే. వాడు కారు అయితే మన పేరు ఏదైనా గుంజుకోడు. చాలా నీచం అండి. అంటే ఇందులో ఏముండదు. ఆంధ్రప్రదేశ్లో ఏదో గవర్నమెంట్ ఉండి మొత్తం గంజాయి అంతా స్ప్రెడ్ అయిపోయింది మొత్తం స్టేట్లో. సో దాంతో కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. తెలంగాణలో కూడా పాపం మొన్న బాంబే పోలీసు మేడ్చెల్ల 20 కోట్లు పట్టుకున్నది. పట్టుకోగానే వానికి ఇజ్జత్ అనిపించింది. డీజీపీ కూడా హానబుల్ రెడ్డి, కేసీఆర్ అనుచరుడే ఆయన. డీజీపీ రెడ్డి సాబ్ తెలంగాణ ఉస్మానియా స్టూడెంట్. ఇప్పుడు ఇంకొక రెడ్డి సాబు తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ, ఆయన సేమ్ కేసీఆర్ అనుచరుడే. ఆయన ఫస్ట్ కేసీఆర్ ఈయన రాగానే ఎలా తెంగుతున్నాడు, ఆయన మళ్ళీ సేమ్ హైదరాబాద్ నగర కమిషనర్. మళ్ళీ ఈయన ఆర్టీసీ నుంచి ఆర్టీసీ పని అయిపోయినట్టుగా సజ్జనర్ సార్ వచ్చిందంటే దాన్ని షీపుర్తో నడిచినట్టు అవుతుంది. ఆయన కూడా సజ్జనర్ సార్ కూడా నిన్న హిందూ, ముస్లిం, క్రైస్తవుల ముగ్గురితో పూజలు చేయించండి ఆయన వచ్చినప్పుడు. సో బస్సులో తన సాంప్రదాయం, తన పద్ధతి కూడా, ఎందుకంటే ఓల్డ్ ఐపీఎస్ కాబట్టి. ఇక కొత్త ఐపీఎస్లు అంతా జియోస్ మెస్లో పోయి ఎన్నడు దూరనోడు బాదం వక్కలు చూసినట్టు ఇంత మింగుకుంటా 2 కానిస్టేబుల్తో చెప్పులు పాలిష్ చేసుకుంటూ ఉంటారు. కానీ చదువుకున్నోడు అయినోడే. ధర్మో రక్షితి. మనం గట్టిగా ఉంటే స్టాండర్డ్ ఉంటే. మా కలెక్టర్ మేడం కూడా, కరీంనగర్ కలెక్టర్ మేడం తెలంగాణ సాంప్రదాయాన్ని మంచిగా చేసింది. మనం ఇన్స్టాగ్రామ్లో పెట్టినాం. కలెక్టరేట్ కరీంనగర్ స్టాఫ్ అందరికీ, పియోన్ నుంచి కలెక్టర్ దాకా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు స్టాఫ్కు. తెలంగాణ పోలీస్ కానిస్టేబుళ్ళకి, తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్, తెలంగాణ సర్కిల్ ఇన్స్పెక్టర్, తెలంగాణ ఏసీపీ, తెలంగాణ ఏడీజీ, డీజీ వరకు కూడా ఢిల్లీ కార్స్ తెలంగాణ తరపు నుంచి చాలామందికి మేము మెసేజ్ చేస్తాం. సార్కి కూడా చేసినాం, మన సజ్జన సార్ కూడా చేసినాం. ఇట్లా పెట్టిండు అంతే, ఇట్లా పెట్టిండు తప్ప ఏం పెట్టలేదు. సార్ నంబర్ తీసుకున్నాం. మాతో మాటలు లేవు, ఇంకా మాటలు మాట్లాడతాం ఈ 10 రోజులలో. ఈ హెల్మెట్ అంటే డ్రంక్ గురించి నిన్న సార్ అది పెట్టిండు. ఇది ఎవడైనా తాగితే వాడు ఉగ్రవాదితో సమానమని. ఇంత గొప్ప మాట మాట్లాడి రావాలండి. సారు నిన్న స్టేట్మెంట్లు ఏమిచ్చిందంటే, ఎవడైనా తాగితే ఉగ్రవాదితో సమానం. కడుపులో బాంబులు పెట్టుకొని ఆత్మాహుతి దాడికి పోయినట్టే తాగినామంటే. నీ కడుపులో మద్యం లేదు, తాగుడుంది, మద్యపానం. ఆ విస్కీ ఏం చేస్తుంది, అవతలని చంపేస్తుంది. చాలామంది తాగి నన్ను కూడా అంటే మాట్లాడుతూ ఉంటారు నైట్ ఫోన్లు. 12 గంటలకు ఆయన ఫోన్ చేస్తారు, కారు ఉన్నది అంటాడు. 12 గంటలకు ఏడు ఉంటుంది, రేపు పొద్దుగాల ఏ రాములా అంటాను నేను నా స్టైల్లో మాట్లాడతా. చెప్పండి అండి అంటే మన స్టైల్ కొంచెం గొప్పగా ఉంటుంది, గ్రామీణ ప్రాంతం కాబట్టి. సో మీరైతే ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్కి అంటే పాలిటిక్స్కి ఉన్న పరిస్థితుల ఇన్కమ్ లేదు కాబట్టి పాత బిల్లులే రావాలి. ఒక్కొక్కటి చెప్తాడు వీడు ఈ బీసీ ఆ బీసీ అని పెట్టి ఈటల రాజేందర్ చెప్పినట్టు ఆలోచన చేయండి. నేను అయిపోయింది రాజేందర్ అన్న. థ్యాంక్ యూ, నమస్తే.